పూచిక పుల్లతో సహా మొత్తం అన్ని బయటపడే. బాబు అయ్యా ఎన్నాళ్ళైందా నీకు అప్పిచ్చి? కదా మరి తీర్చక్కర్లేదా? కదా మరి తీర్చావా? కదా మరి తీర్చకపోతే ఏం చేస్తాను? కదా మరి అదే. ఏంటయ్య గొడవ? బాబు పండిన పంట పోయి నేను బాధపడతా ఉంటే అప్పు తీర్చలేదని కొడుతున్నాడు. ఏమండి ఇప్పుడు వీడు నా దగ్గర అప్పు తీసుకుని ఎన్నాళ్ళైంది? అది కాదయ్యా, ఊళ్ళో నేను ఒక పెద్ద మనిషిని ఉన్నానుగా, నాతో చెప్పొచ్చుగా. కదా మరి 6 నెలలకి వడ్డీ ఎంత? నన్ను అడుగుతావేంటి? కదా వడ్డీ 4000, అసలు 1000 కలిపితే ఎంత? అది కాదయ్యా. కదా మరి ఇప్పటి వరకు తీర్చాడా? తీర్చకపోతే కొడతావా? కదా మరి అందుకే కొట్టాను. నేను అడిగేదేమిటి, నువ్వు చెప్పేదేమిటి? ఆడి పేరు పిచ్చేసిట్టండి. ఆడి ప్రశ్నలకు ఆడే మనసులో సమాధానాలు చెప్పుకుని కదా అని రెచ్చిపోతుంటాడు. ఆడి పని ఎవరికి ఎవరు చెప్పినా ఏంటండి. బాబు ఒక్క నెల రోజుల పాటు గడివిమ్మని మీరైనా చెప్పండి బాబు. అక్కర్లేదు. బాబు మీరు 10 కాలాల పాటు చల్లగా ఉండాలి బాబు. అరే రే రాజా గారు మీరా? ఎంతసేపు నుండి వచ్చి? అమ్మగారు నాన్నగారు బాగున్నారా? అరే ఆడి దగ్గర అప్పని తీసుకున్నాడు రా. ఏయ్ పెద్ద మనుషులు పట్టుకుని రావరా అంటావేంటి? కదా వడ్డీతో కలిపి మొత్తం ఎంతైందిరా? చొక్కా పట్టుకుంటావేంటి? కదా మా అబ్బాయి గారిని నీకు ఎంత ఇచ్చారా? నేను అడిగింది ఏంటి, నువ్వు అనేదేంటి? కదా బాకీ తీరిపోయిన బ్యాలెన్స్ ఎంత ఇవ్వాలమ్మా? బ్యాలెన్స్ ఏంటి? డబ్బు వస్తుంటే ఎందుకు కాదనాలి? ఏమి ఇచ్చినా తీసుకుంటా. ఏ విత్తనం తీసుకుంటావా? చేతులు కట్టుకో. ఆ. నవ్వు. ఇంకోటి ఇవ్వనా? ఇంకోటి ఇవ్వనా? అయ్యో పిచ్చి శెట్టి గారు, నమస్కారం నమస్కారం నమస్కారం. మీరా? ఎంత చెప్పండి వచ్చి మీ పిల్లలు బాగున్నారా? అలా నీళ్ళు వదులుతారేంటి? నమస్కారం అండి. అబ్బాయి గారు మనం వచ్చిన పని అయిపోయింది, పదండి. బాబు ఇదే ఊరు? విజయనగరం. విజయనగరం అంటే కుందేళ్లు వేట కుక్కల్ని తరమలే ఆ విజయనగరం ఇది. ఓహో, ఇక్కడికి హైదరాబాద్ ఎంత దూరం? నీకు తెలియదు. ఇదేదో దొంగ కేసు. ఏ పిల్ల, దొంగతనం నేరం కింద నిన్ను అరెస్ట్ చేస్తున్నాను. పద స్టేషన్ కి. నాదా ప్రణామములు. నాథా ఎవడు? మీరే నా ప్రాణనాథుడు. ప్రాణనాథుడా నీ పిల్ల కూడా? ఆ పిలిపేమిటి? ఈ క్షణము నుండి నీవు ఆమె మగనివి మిత్రమా? ఆమె నీ భార్య. ఇది ఎక్కడ కూడా అయ్యా బాబు? ఆవిడ దొంగతనం చేస్తుంటే పట్టుకున్నాను నేను. రాయలవారి పరిపాలనలో దొంగతనమా? ఇక్కడ పండిన పంటలు అమ్మరు, ఎవరికి కావలసినవి వారు తీసుకుని పోవచ్చును. నీవు ఆమెను పాణిగ్రహణము కావించితివి. ఒక పురుషుడు స్త్రీహస్తం అందుకుని ఎడల అతడు ఆమెకు భర్త. ఇది మా ఆచారము. ఏడ్చినట్టుంది. ఆ సంగతి తెలిస్తే నేను చెయ్యి కాక కాలో వేలో పట్టుకుని ఉండేవాడిని కదయ్యా. అది చూడు. నాదా నాదా, నా ప్రాణనాదా, నన్ను అన్యాయం చేసి పోవలదు. నాదా 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 నాదా. అమ్మయ్యా, అదిగో వాడే. ఇందాక హైదర్ హైదర్ అన్నాడు, బాదు బాదు అన్నాడు. వాడు బహమనీ సుల్తాన్ల గూఢచారి అయి ఉంటాడు. వాని చేతిలో అగ్ని యంత్రం ఉన్నది, జాగ్రత్తగా పట్టుకుని వలయ. ఇది తంజావూరు వీణ. ఇదేటయా వలేసి పట్టడానికి నేనే కోతినా చేపరా? నీవు గూఢచారివని మాకు తెలిసినది. మన పోలీస్. వదిలిపెట్టండి వదిలిపెట్టండి, ఈయన మావాడే. సార్ ఇది వేరుగా ఉంది. థ్యాంక్ యూ సార్. నువ్వు ఇక్కడికి ఎలా వచ్చావయ్యా? అదో పెద్ద కథ సార్, తర్వాత చెబుతాను. మీరు ఇక్కడ ఉన్నారేమిటి? నాది ఓ పెద్ద కథలే, తర్వాత చెప్తాను రా. అలాంటి ఇది దేవుకుండని చూడకుండా ముడుకుల మీద కొట్టేసింది ఈ అదమ్ముండ. అయ్యో ఏంటండి ఏంటండి దెబ్బలు? రైలు యాక్సిడెంట్ ఏమైనా అయిందా ఏమిటి? యాక్సిడెంట్ కాదు, నువ్వు వీడియోలో చూస్తున్నావు కదా సినిమాలో, అందులోలాగా ఫైటింగ్ ఫైటింగ్ ఫైటింగా? ఫైటింగే. అసలు ఫైటింగ్ గురించి తెలిస్తే
పొజిషన్ చాలా బ్యాడ్గా ఉంటదేమో. దివాకరం గారు నీకు లోగన్ 4,500 బాకీ ఉన్నాడు గుర్తుందా? ఎందుకు గుర్తులేదండి? మేదడుకో లెగ్గిరిగింది. ఆ బాకీ గురించి అడిగితేనే తాల్తెగ్గా సమాధానం చెప్పాడు. నాకు తెక్కరేగిపోయి తుక్కు కింద కొట్టేశాను. హాస్పిటల్లో బ్లడ్ ఎక్కిస్తున్నారు. చాలా బ్యాడ్ పొజిషన్ లో ఉన్నాడు. ఇలాంటి బ్యాడ్ పొజిషన్ శత్రువు కూడా రాకూడదు. అవును, నువ్వు దివాకరాన్ని కొడితే దెబ్బలు నీకెందుకు తగిలి అంట? సినిమాలో ఫైటింగ్ లో అయినప్పుడు దెబ్బలు వెనక్కి తగులుతాయి. కాశీలో కూర్చున్న చిరంజీవి కూడా తగులుతాయి. ఆ ఫైటింగ్ లో మనం కూడా గోళ్ళు మేళ్ళు తోకడం వల్ల మనకు కూడా 2 పుంజీలు తగిలాయి. రమేంద్ర గారు ఆడది బాగోలేదన్నారంటగా, కర్తవ్యం తీసుకొచ్చాను. ఓకే, తర్వాత కలుస్తాం. అక్క, శుభ్రంగానే ఉన్నాడక్క. ఏమయ్యా దివాకరం, నీకేం దెబ్బలు తగలేదా అని ఎవడన్నాడు? మాయన నీతో ఫైటింగ్ చేసి నిన్ను తుక్కు కింద కొట్టేశాట. అసలు ఏం జరిగిందో చెప్పవయ్యా. దివాకరం గుర్తుందా లేదా నీకు? నువ్వు నోర్మై. అసలు ఏం జరిగిందో చెప్పవయ్యా. అదేనండి, మీ ఆయన భాగ్యంతో కలిసి దివాకరం చెమట లెక్క తీసేస్తాను నేను. ముందు ఏం జరిగిందో చెప్పు. వద్దండి, నా నోట్లో నిజాలు దాగటం లేదు. నన్ను ఇబ్బంది పెట్టకుండా వదిలేయండి ప్లీజ్. చెప్తే గానీ కదల్ని. ఏం జరిగిందో చెప్పు ముందు. దివాకరం, మీరు బాగా ఓల్డ్ అయిపోయారంటండి. అందుకని మిమ్మల్ని రూమ్ లో పెట్టి లాక్ చేసి గ్యాస్ స్టవ్ ఓపెన్ చేసి చంపేస్తా అన్నాడు. మీకు థమ్స్అప్ అంటే ఇష్టం అంట కదా, అందులో 4 మంది కలిపి చంపేస్తా అన్నాడు. ఆ తర్వాత భాగ్యంతో ముచ్చటగా 3వ కాపురం పెట్టడానికి రాత్రింబవళ్ళు ఇంటర్వెల్ కూడా తెగ ట్రై చేస్తున్నాడండి. ఈ విషయం భాగ్యానికి తెలిసి ప్రియుడని కూడా చూడకుండా పచ్చడి కింద కొట్టేసిందండి. జరిగింది అది. కూర్చోండి. ఓయ్, హాయ్. ఏంటి సౌండ్స్? అది ఏం లేదండి, అదిగో మా బ్రదర్స్ వంట చేస్తున్నారు. అయితే ఇవిడి కొంప తీసి ఇంటి పని వంట పని ఏవి రావా? చెల్లెమ్మా, కారం డబ్బా ఎక్కడ? ఆ ఉప్పు డబ్బా పక్కన. అదెక్కడ చెల్లెమ్మా? ఆ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో. అంత దూరంలో పెట్టావా? నేను వస్తున్నానుండు. ఏమిటో ఈ కాలం ఆడపిల్లలు. ఎక్కడికి? సికింద్రాబాద్ స్టేషన్ కి ఉప్పు కోసం. నీ మొహం. డబ్బా షెల్ఫ్ లో పెట్టాను. ఈ కూరగాయల బుట్ట తీసుకెళ్ళు. ఈయనెవరు? కూరల్లోంచి తీసేసిన కరివేపాకులేండి. వేస్ట్ క్యాండిడేట్ అని ఎంత అందంగా చెప్పావమ్మా. టోటల్ గా రాంగ్ టైం లో వచ్చినట్టున్నారు. ఐఎమ్ సారీ. సారీ మేడం. అవును, ఇంటి పని వంట పని మీరు చేయరా? అంతా ఓవర్ యాక్షన్ అండి. నాకు పని ఎక్కువ అవుతుందని కనీసం ఆదివారం అయినా నాకు రెస్ట్ ఇవ్వాలని వాళ్ళ ఫీలింగ్. కానీ వాళ్ళు వండింది వాళ్ళే తినలేరు. మళ్ళీ నేనే వండాలి. అంతా డబుల్ వర్క్. అనవసరంగా భయపడ్డా. సరే, మన టాపిక్ వద్దాం. మారేడి డాడీ ఎక్కడా? టిఫిన్ చేయడానికి వెళ్ళారు. మేం చేస్తున్నాం ఆయనకి తెలీదా? తెలుసు కాబట్టే వెళ్ళారు. తెలిసి కూడా వెళ్ళారా? వీరెవరు? ప్రియా అని ఇండియా టుడే నుంచి ఇంటర్వ్యూ చేయడానికి వచ్చారు. మమ్మల్నా? కాదు, నన్ను. అయితే మీరైనా టేస్ట్ చేయండి. అబ్బే వద్దండి, ఈరోజు నేను ఉపవాసం. పచ్చి మంచినీళ్ళు కూడా తాగను. నాకు అర్జెంట్ పనుంది. హలో, కొంచెం టేస్ట్ చేయండి. హలో మేడం. బాసు, మనం చేసిన టిఫిన్లు తిని పారిపోయిన వారిని చూసాం, కానీ ఇలా వాసన చూసి పారిపోయిన అమ్మాయిని ఏ అమ్మాయినే చూసి. ఏమంటా? ఏమిటమ్మా పరిగెత్తుకొస్తున్నాం? ఇంటర్వ్యూ పూర్తయిందా? లేదండి, వంట పూర్తయింది. కొంపదీసి రుచి చూసిందేంటి? దూసుకొచ్చింది. అబ్బో. తెలుగు